హాయ్ ఫ్రెండ్స్, టెట్లో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. బయాలజికల్ సైన్స్ టాపిక్. ఉడికించిన కోడిగుడ్డులో పసుపు రంగు భాగాన్ని ఆవరించి ఉండే తెల్లని పదార్థం. ఉడికించిన కోడిగుడ్డులో పసుపు రంగు భాగాన్ని ఆవరించి ఉండే తెల్లని పదార్థం. ఇక్కడ ఆప్షన్స్ ప్లాస్మా, జెల్లీ, ఆల్బుమిన్, సోనా. డి అనేది సోనా. 4 seconds టైం ఇస్తున్నా. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పండి. ఉడికించిన కోడిగుడ్లో పసుపు రంగు భాగాన్ని ఆవరించి ఉండే తెల్లని పదార్థం ఏంటిదంటే ఆల్బుమిన్. ఆల్బుమిన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఉడికించే కోడిగుడ్లో పసుపు రంగు భాగాన్ని ఆవరించి ఉండే తెల్లని పదార్థం ఏంటిదంటే ఆల్బుమిన్. ఖరీఫ్ పంట పండించే కాలం. ఖరీఫ్ అనేది ఏ కాలంలో వస్తుందండి? ఖరీఫ్ అనేది వర్షాకాలంలో వస్తుంది. తర్వాత థర్డ్ వన్, ఊపిరితిత్తులు మరియు చర్మం ద్వారా కూడా శ్వాసించే జీవి ఏంటిది? ఏ మానవుడు, బి కప్ప, సి కుక్క, డి వానపాం. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కప్ప. అంటే దీన్ని ఏంటిది? ద్విలైంగిక జీవి అంటారు. ఊపిరితిత్తులు, చర్మం ద్వారా కూడా శ్వాసించే జీవి అనేది కప్ప. కేవలం ఒక పెద్ద డిస్క్ ఆకారపు కండర పదంతో కదిలే జంతువు ఏంటిదంటే నత్త. ఒక పెద్ద డిస్క్ ఆకారపు కండర పదంతో కదిలే జంతువు నత్త. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత గోధుమలో కుంకుమ తెగులు కలిగించేది శిలీంధ్రం. ఏ, బి బ్యాక్టీరియా, సి శైవలం, డి అనేది వైరస్. గోధుమలో కుంకుమ తెగులు కలిగించేది శిలీంధ్రం. తర్వాత కప్పల రూప విక్రియ నియంత్రించేది కప్పల రూప విక్రియ. ఏంటి ఆన్సరు? థైరాక్సిన్ అనేది కరెక్ట్. తర్వాత థైరాక్సిన్. తేనెటీగలో నాగల్ నృత్యం ఒక రకమైన దృశ్య భావ వ్యక్తీకరణ కరెక్ట్. తేనెటీగల వ్యక్తీకరణ. నెక్స్ట్, పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలి దంతాలు మరియు చీల్చే దంతాలు కలిగిన జంతువులు ఉభయ ఆహారాలు. పదునైన కొరికే ఉభయ ఆహారాలు. తర్వాత మొక్కల్లో నీటి రవాణా దేని ద్వారా జరుగుతుంది? మొక్కల్లో నీటి రవాణా అనేది దేని ద్వారా జరుగుతుంది? ఏ, మొక్కల్లో నీటి రవాణా దేని ద్వారా అంటే దారువు ద్వారా జరుగుతుంది. మొక్కల్లో నీటి రవాణా ఏంటిది? దారువు ద్వారా జరుగుతుంది. తర్వాత మార్బుల్స్ క్యాన్సర్కు కారణమైనది ఆమ్లవర్షం అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేస్తే దానిని ఏ విధంగా అంటారు? ఒకే రకమైన మొక్కలను ఒక చోట అధిక సంఖ్యలో సాగు చేస్తే దానిని ఈ విధంగా అంటారు. ఆన్సర్ వచ్చేసి బి, పంట అంటారు. కృత్రిమ పంట. తర్వాత మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం నైలాన్. కస్కుట మొక్క దేనికి ఉదాహరణ?
కస్కుట అనే మొక్క దీనికి ఉదాహరణ. ఆప్షన్ వచ్చేసి బి పరపోషకం. కస్కుట అనే మొక్క దీనికి ఉదాహరణ అంటే పరపోషకానికి ఉదాహరణ. సంయోగ బీజాల సంయోగ ఫలితంగా ఏర్పడే కణం. సంయోగ బీజాల సంయోగ ఫలితంగా ఏర్పడే కణం. ఆన్సర్ ఆప్షన్ వచ్చేసి సంయుక్త బీజం. సంయోగ బీజాల. తర్వాత భారతదేశపు మొట్టమొదటి రిజర్వాయర్ అటవీ ప్రాంతం. మొట్టమొదటి రిజర్వాయర్ అటవీ ప్రాంతం ఏంటిది ఇందులో? ఆప్షన్ వచ్చేసి డి సత్పురా జాతీయ ఉద్యానవనం. సత్పురా జాతీయ ఉద్యానవనం. తర్వాత గుండెలోని పై 2 గదులు. గుండెలో 4 గదులు ఉంటాయి కదా, పై 2 గదులు కర్ణికలని, కింది 2 గదులను జఠరికలు అని అంటారు కదా. ఆన్సర్ వచ్చేసి కర్ణికలు. తర్వాత గణనీయమైన మార్పుల ద్వారా డింబకం ప్రౌఢజీవిగా మార్పు చెందడం ఏంటిది? గణనీయమైన మార్పులు అంటే గట్టిగా మార్పు చెందడాన్ని రూపవిక్రయం అంటారు. రూపవిక్రయం అని అంటారు. తర్వాత ఆవరణ వ్యవస్థను వివరించే సరైన ఎంపికను ఎన్నుకోండి. ఆవరణ వ్యవస్థను సరైన ఎంపికను ఎన్నుకోండి. ఒక ప్రాంతంలోని సజీవులు, ఒక ప్రాంతంలోని నిర్జీవ జీవులు, ఒక ప్రాంతంలోని జీవుల మధ్య ఆహారం కోసం సంబంధం. ఒక ప్రాంతంలో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ప్రాంతంలో అన్ని క్రియాశీల మురుగులో ఉండే నీటి శాతం దాదాపుగా ఎంత? ఆప్షన్ వచ్చేసి బి 97. క్రియాశీల మురుగులో ఉండే నీటి శాతం వచ్చేసి 97 నీటి శాతం. తర్వాత మానవ శరీరం మృదులాస్థితిలో ఉండే అవయవం. మానవ శరీరంలో మృదులాస్థితిలో ఉండే అవయవం ఏంటిది అంటే స్మూత్గా ఉండేది చెవితాంబే. అంటే చెవి అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటకు వచ్చే ప్రక్రియ. నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయట ప్రక్రియ చెప్పండి. ఆన్సర్ వచ్చేసి సి బాష్పోత్సేకం అంటారు. నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటకు వచ్చడాన్ని బాష్పోత్సేకం అని అంటారు. తర్వాత నీటిపై తేలి ఆడే మొక్కలకు ఉదాహరణ అంటే తేలి ఆడే మొక్కకు ఉదాహరణ ఆప్షన్ వచ్చేసి డక్వీడ్. తర్వాత ధ్రువ ప్రాంతాల్లో సాధారణంగా రవాణా సాధన ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. స్లైడ్స్. ధ్రువ ప్రాంతంలో సాధారణంగా కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థం. కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు లాంటి పదార్థం ఏంటిది? ఆన్సర్ వచ్చేసి బి కణ ద్రవ్యం. కేంద్రకానికి కణత్వచానికి. తర్వాత గాయిటర్ అనే వ్యాధి దేనికి సంబంధించింది చెప్పండి. దేనికి సంబంధించి సి అనేది థైరాయిడ్. గాయిటర్ థైరాయిడ్కి సంబంధించింది. గాయిటర్ అంటే ఇక్కడ ఉబ్బడం. మొక్కల పదార్థాలను సరఫరా చేసే ప్రసరణ కణజాలం. మొక్కల్లో పదార్థాలను సరఫరా చేసే ప్రసరణ కణజాలం. ఆప్షన్ ఏ దరువు పోషక మొక్కల పదార్థాలను. తర్వాత కపాలం, ఊర పంజరం, వెన్నుముక ఈ వ్యవస్థలో ముఖ్య భాగాలు. ఊర పంజరం, వెన్నుముక ఈ వ్యవస్థలోని ముఖ్య భాగాలు ఏంటిదంటే
ఆప్షన్ డి అనేది అస్థిపంజర వ్యవస్థ. కపాలం ఇవన్నీ మొత్తం అస్థిపంజరకు సంబంధించినగా. తర్వాత ఎడారి ప్రాంతంలో ప్రధానమైన రవాణా సాధనం. ఏంటిది? ఆప్షన్ బి అనేది ఒంటె. అదే కదా, ఒంటె అనేది కరెక్ట్. అదే. అడవులను భూమి యొక్క ఆకుపచ్చని ఊపిరితిత్తులు అంటారు. ఎందుకంటే అవి భూమి యొక్క ఆకుపచ్చని అంటారు. ఎందుకంటారు? అడవులు ఉంటేనే కదా మనం పచ్చగా ఉండడానికి. ఆన్సర్ చెప్పండి. ఆప్షన్ డి వాతావరణంలో ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ సమితిని కాపాడుతాయి. వాతావరణంలోని ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ని కాపాడుతాయి కాబట్టి. తర్వాత అర్జిత గుణాలు ఆనువంశిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? చార్లెస్ డార్విన్, అలెన్ రస్సెల్ వాలెన్స్, జీన్ బాప్టిస్ట్ లామార్క్. ఆప్షన్ సి జీన్ బాప్టిస్ట్ లామార్క్. తర్వాత ఒక శనగ మొక్క నీటిని కలిగి ఉండును. వీటిని కలిగి ఉండును. ఆప్షన్ బి తల్లివేరు మరియు జాలకార ఈనెల వ్యాపారం. తర్వాత అధిక మాంసకృత్తులు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మూత్రంలో యూరియా ఎక్కువగా ఏర్పడుతుంది. కారణం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటి? ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండు. హరితగృహ వాయువు అనేది కానిది. సల్ఫర్ డయాక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి. హరితగృహ వాయువు కానిది. ఏ. దవడలోని కండరాల కదలికను నియంత్రించేది నాడి. ఏది? ఏ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఎగరగలిగే పక్షుల గురించి సరికాని వాక్యం ఏందో ఇక్కడ అడిగిళ్ళు. వీటి ఎముకలు దృఢంగా ఉంటాయి కాబట్టి. తర్వాత వాణిజ్యపరమైన తేనె ఉత్పత్తిలో అధిక దిగుబడి కోసం ఉపయోగించే తేనెటీగ రకం. వాణిజ్యపరమైన తేనె ఉత్పత్తిలో అధిక దిగుబడి కోసం తేనెటీగ రకం. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఏపియస్ మెల్లిఫెరా. పోలియో చుక్కలు కలిగి ఉండేది చనిపోయిన లేదా బలైన పోలియో వైరస్. కరెక్ట్. మొక్కలు మాంసకృత్తులు తయారు చేసుకోవడానికి కావలసిన మూలకం.
మొక్కలు మాంసకృతులు తయారు చేసుకోవడానికి కావాల్సిన మొక్కలు అనేది మాంసకృతులు తయారు చేసుకోవడానికి కావలసిన మూలకం అనేది ఏంటిది? మూలకం ఆన్సర్ ఆప్షన్ సి. సి అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత క్రింది వాళ్ళ సరికాని జతను జత చేయమన్నాడు. 1 అనలీడా, 2 నేమలీడా, 3 అనలీడా పక్షులు, 4 అదర్స్. ఫస్ట్ ఏ అనేది కరెక్ట్, 1 అనేది సి. నెమటోడ్ అనేది పక్షులు అనేది మూత్రపిండాలు, ఆర్థపోడ్ అనేది హరిత గ్రంథులు. తర్వాత స్వపరాగ సంపర్కం జరపలేని పుష్పాలను కలిగి ఉండే మొక్క. స్వపరాగ సంపర్కం జరపలేని పుష్పాలను మొక్క ఏంటిది? ఇచ్చిళ్ళు. ఆప్షన్ వచ్చేసి సి, బొప్పాయి. స్వపరాగ సంపర్కం జరపలేని పుష్పాలను కలిగి ఉండే మొక్క. సమవిభజనలో సెంట్రోమియర్ చీలిపోయి క్రోమటిన్లు వేరయ్యే దశ. సమపాలనలో సెంట్రోమియర్ చీలిపోయి క్రోమటిన్లు వేరయ్యే దశ. ఆప్షన్ వచ్చేసి సి, చలన దశ. మోచేతిలో ఉండే కీలు. మోచేతిలో ఉండే కీలు. బంతిగిన్నె కీలు, బొంగరపు కీలు. కీలు ఆన్సర్ ఆప్షన్ వచ్చేసి సి, మడత బంతి కీలు. మడత బంతి కీలు అనేది కరెక్ట్ ఆన్సర్. మోచేతిలో ఉండే కీలు మడత బంతి కీలు, అది కరెక్ట్ ఆన్సర్. క్రింది వాటిలో సరిగా జతపరచబడనిది. జతపరచబడనిది ఆన్సర్ ఆప్షన్ వచ్చేసి అడ్రినలిన్. ఇది అనేది తప్పు, మిగతా అన్ని కరెక్ట్. ఈ 3 అనేది కరెక్ట్, అదొకటి అడ్రినలిన్, గైటర్ తప్పదు. పొడవైన స్థూపాకార శాఖరహిత బహుకేంద్ర కండరాలు ఎక్కడ ఉంటాయి? పొడవైన స్థూపాకార శాఖరహిత బహుకేంద్రకాలు ఇక్కడ ఉంటాయి. బి, ఎముకలు. ఎముకలను అతుక్కొని ఉంటాయి. స్థూపాకార శాఖరహితాలు ఇక్కడ ఉంటాయి, ఎముకలను అతుక్కొని ఉంటాయి. తర్వాత ఈ క్రింది వాళ్ళ గొలుసు ఆహార గొలుసు సూచించిన సరైన పద్ధతి. డి అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఎక్స్ అనే మొక్కలలో కొమ్మలు కాండపు అడుగు బాగాన పెరుగుతాయి. దాని కాండం గట్టిగా ఉంటుంది కానీ ఎక్కువ మందంగా ఉండదు. ఈ సమాచారం ఆధారంగా ఎక్స్ అనే మొక్క ఎక్స్ అనే మొక్కలో కొమ్మలు కాండపు అడుగు బాగాన పెరుగుతాయి. దాని కాండం గట్టిగా ఉంటుంది కానీ ఎక్కువ మందంగా ఉండదు. ఈ సంవత్సరం ఎక్స్ అనే మొక్క ఆప్షన్ వచ్చేసి బి, గుల్మం. తర్వాత ఆపిల్ మరియు లెగ్ హార్న్ జాతుల మధ్య ప్రజనన కార్యక్రమంలో ఆశించిన లక్షణం కానిది. ఇది వాణిజ్యపరంగా కోడిపిల్లలు. ఆన్సర్ వచ్చేసి బి, వాయిద్యపరంగా కోడిపిల్లలు ఉత్పత్తి కోసం పొడవైన బాయిలర్ తల్లి. ఆప్షన్ బి అనేది కరెక్ట్. తర్వాత పాంచ్మరీ జీవావరణ రిజర్వాయర్ యొక్క ఎండమిక్ జాతి కానిది. ఆన్సర్ ఆప్షన్ వచ్చేసి సి, పులి అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత వయోజన మానవుల్లో పెద్ద పేగు పొడవు ఎంత ఉంటుంది? పెద్ద పేగు పొడవు వచ్చేసి చాలాసార్లు అడిగిన క్వశ్చన్.
వజనమానులు పెద్ద పేగు పొడవు 15 మీటర్స్ 1.5 మీటర్స్. ఫస్ట్ ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను